మన జగన్మోహన్ రెడ్డి గారు, నేను వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసు అది మాట్లాడకూడదని అనుకుంటా ఉంటా, కానీ అయినా మాట్లాడాల్సి వస్తుంది. చాలా దౌర్భాగ్యం. అరే నీవు పులివెందుల పోయి నువ్వేం చెప్పొచ్చి పులివెందులకు నువ్వు చేశావు, నేను కూడా ఒప్పుకుంటా. జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారి కాలంలో పులివెందుల అభివృద్ధి అయింది. నువ్వు అది చెప్పుకొని ఓట్లు అడుగు. నువ్వు అది వదిలిపెట్టి ఆడపోయి నీకైనా సిగ్గుందే? సొంత చెల్లెలు ఏం చీర కట్టుకుందో దాని గురించి మీటింగ్లో మాట్లాడతావా? నువ్వు ఒక ముఖ్యమంత్రివేనా రాష్ట్రానికి? సొంత చెల్లెలు పలానా చీర కట్టుకొని ఇది చేస్తాదని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావంటే నువ్వు ఏ స్థాయికి దిగజారావని నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా అవినాష్ రెడ్డి చిన్నపిల్లోడు అంట. ఆయన 10 ఏళ్ళు ఎంపీ, చిన్నపిల్లోడు అంట. అరే సిబిఐ ఛార్జ్ షీట్లో అతను ముద్దాయి. నువ్వు కోర్టును ప్రభావితం చేస్తూ ఉన్నావు. కోర్టును ప్రభావితం చేయడానికి ఇలాంటి మాటలు మాట్లాడతాను. అతను అమాయకుడు అంట, చిన్నపిల్లోడంట, నోట్లో వేలు పెట్టినా కరవడంట. అరే అతనే ఒప్పుకున్నాడు, నేను పోయిన తర్వాత ఆ బ్లడ్ స్పాట్స్ అవన్నీ కూడా కడిగారు అని చెప్పాడు ఆయన. ఇంకా అంతకంటే ఏం కావాలా? ఒక ఎంపీగా ఉన్న వ్యక్తి మర్డర్ జరిగిన ప్రాంతానికి పోయిన తర్వాత అక్కడ ఆయన ఎదురుగానే అక్కడ అదంతా రక్తమంతా కూడా కడుగుతూ ఉంటే నువ్వు ఆ రోజు నేనే ఉన్నాను విట్నెస్ అని ఆయనే చెప్తే మా పిల్లోడు నోట్లో ఏలు పెట్టా కొరకడు, అమాయకుడు, ఆయన రాజకీయ భవిష్యత్తు ఏం కావాలంట. అంటే ఇలాంటి వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు ఇవ్వడానికి ఈ రాష్ట్రానికి నీలాంటి ఒక దౌర్భాగ్యుడు ముఖ్యమంత్రిగా అవసరమని నేను అడుగుతాను. పక్కా దాంట్లో అతను పార్టిసిపెంట్ అని ఆయన ఒప్పుకున్నాడు. అతను కత్తి తీసుకొని పొడిచాడని నేనేం చెప్పడంలే, కానీ ఆయనే చెప్పాడు ఆ బ్లడ్ అదంతా తుడిచినప్పుడు నేను ఉన్నాను, నేనేమనలేదని. కాబట్టి ఏమంటే ఇది చాలా చాలా ఇదే. దీన్ని తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి తన వైఖరి మార్చుకోవాలి. నువ్వు వాళ్ళని కాపాడుతున్నావనేది దేశానికి తెలుసు. పైగా అందరినీ డూపేస్తావు. వివేకానంద రెడ్డి ఎవరు చంపిండేది వివేకానంద రెడ్డికి తెలుసా అంట, దేవునికి తెలుసా అంట, ప్రజలకు తెలుసా అంట. నీకు తెలియదా? నీకు తెలియదా అని అడుగుతాను. ఒకసారి నెత్తి మీద చేయి పెట్టుకొని చెప్పు, ప్రమాణం చేసి చెప్పు నాకు తెలియదని. నీకు ఆ రోజే తెలుసు. నీవు కూడా దోషివే, తప్పుదారి పట్టించావు. నువ్వేం చేశావు? మీడియా ముందుకొచ్చి చంద్రబాబు నాయుడు చంపించాడని చెప్పావు. చంపిన వాళ్ళు ఎవరో నీకు తెలుసు, కట్లు కట్టిండేది ఎవరో నీకు తెలుసు, ఆ రక్తం కడిగింది ఎవరో తెలుసు. అన్నీ తెలిసి ఉండి కూడా నీవు దాన్నంతా కూడా మసిబూసి మారేడుకాయ చేసి ఆ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నాడు కాబట్టి చంద్రబాబు మీదకు తోచావు. పోనీ నీవు 5 ఏళ్ళు అధికారంలో ఉన్నావు. నీ 5 ఏళ్ళ అధికారంలో నీవేం చేశావు? దోషులు ఎవరో పట్టుకోవాలి, శిక్షించాలనేది కాకుండా దోషులను కాపాడడానికి ప్రయత్నం చేస్తాను. దోషులను కాపాడావి 5 ఏళ్ల కాలం. సరైంది కాదు, పూర్తిగా తప్పుపడతా ఉన్నాను. ఇక చివరి అంశము, ఇవాళ ఈ ప్రభుత్వ అధికారుల వ్యవహారం చూస్తూ ఉంటే నిజంగా నవ్వు వస్తుంది. రాష్ట్రంలో 66 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. వాళ్ళకి వాలంటీర్లు వాళ్ళపై ఇస్తాండ్రి. దాని ఎలక్షన్ కమిషన్ మరి ఎవరు తీసిపోయారో వాళ్ళు, ఎలక్షన్ కమిషన్ వాళ్ళు అదేదో పెద్ద సీరియస్ అంశం అన్నట్లు వాళ్ళు పంచకూడదు అన్నారు. ప్రత్యామ్నాయం చేయాలి కదా, ప్రత్యామ్నాయం ఉంది కదా. 1,26,000 మంది సచివాలయ ఉద్యోగులు ఉన్నారు, 66 లక్షల మంది వీళ్ళు పెన్షనర్లు ఉన్నారు. ఒక్కోరు 50 మందికి ఇస్తే సరిపోతుందండి. అది పెద్ద కష్టమా? దానికి మీరు డ్రామాలు ఆడతారా? కాబట్టి డిమాండ్ చేస్తూ ఉన్నాం, మే 1వ తేదీ నాడు ఖచ్చితంగా సచివాలయ సిబ్బంది యావత్తు ఈ పనిలోనే ఉండి వారందరికీ పంపిణీ చేయాలి. లేదంటే ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ మేము నిరసనలు కూడా చేపడతాం. ఖచ్చితంగా నిరసన కార్యక్రమాలు కూడా చేపడతాం. అదేం చేయలేని పని అని నేను అడుగుతా ఉన్నా. ఒక హాఫ్ డే
పూర్తి రోజు కూడా అక్కర్లే, మధ్యాహ్నానికల్లా ఇచ్చేయచ్చు. ఎంతమందికి ఇస్తారు? ఒక్కోరు 50 మందికి ఇస్తారు అంతే. ఒక్కోరు 50 మందికి దగ్గరకు పోయి ఇచ్చేకి మీకేమి లేరా? మీరు మనం ఉన్నారు కదా, జీతాలు తీసుకుంటున్నారు కదా. కాబట్టి ఏమంటే వాళ్ళదేం తప్పు లేదు, ఉద్యోగస్తులది. ఇది ఖచ్చితంగా దీంట్లో అధికారుల డ్రామా, రాజకీయ డ్రామా నడుస్తూ ఉంది, పక్కా రాజకీయ డ్రామా. దీన్ని తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం. 1వ తేదీ నాడు వాళ్ళందరికీ ఇళ్ల దగ్గర పెన్షన్లు ఇవ్వకపోతే మేము అన్ని చోట్ల కూడా ఎక్కడికక్కడ ఎన్నికలు ఉన్నా సరే మా నిరసన మాత్రం ఉంటుంది.